బాలీవుడ్లో హారర్ జానర్కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్కు బ్రేక్ ఇచ్చి భూత్ బంగ్లాతో హారర్ కామెడీ జానర్లోకి యూటర్న్ తీసుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా హారర్ జానర్పై ఫోకస్ చేస్తున్నాడట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇటీవల బాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాల హవా కాస్త తగ్గింది. కానీ ఈ జోనర్ పట్ల స్టార్ హీరోల ఆసక్తి తగ్గడం లేదు. సీక్వెల్స్ మూవీస్తో టైంపాస్ చేసే అక్షయ్ కుమార్ ఫ్రాంచైజ్ మూవీలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఫ్రెష్ స్టోరీ భూత్ బంగ్లాతో ఏప్రిల్ 10న భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. అక్షయ్ ఈ రూట్ చూస్ చేసుకుంటే మరో అగ్ర హీరో అజయ్ దేవ్గన్ చూస్తూ ఊరుకుంటాడా? అతన్నే ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం సీక్వెల్స్ చిత్రాలతో బిజీగా ఉన్న అజయ్ నెక్స్ట్ ఓ ఫ్రెష్ దయ్యాల స్టోరీ చేయబోతున్నాడట. 20 ఏళ్ల తర్వాత అజయ్ దేవ్గన్ ఓ హారర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. భూత్ మూవీ తర్వాత అజయ్ హారర్ జోనర్ జోలికి పోలేదు. సైతాన్ చేసినప్పటికీ అది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, ప్యూర్ హారర్ జోనర్ కాదు. మళ్ళీ ఇన్నాళ్లకు పంజాబీ దర్శకుడు రోహిత్ జుగ్రాజ్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ జూలై నుంచి లండన్లో షూటింగ్ జరుపుకోనుందట. ఇక ఫ్రెష్ హారర్ స్టోరీ సక్సెస్ కొడితే వెంటనే సీక్వెల్ సిద్ధం చేస్తారేమో ఈ సీక్వెల్ రాజులు. అదుర్స్ 2పై క్రియేటివ్ డైరెక్టర్ వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్ అదుర్స్ సీక్వెల్ పై ఆయన పెదవి విరిచారు. రచయిత కోనా వెంకట్ ఇటీవల అదుర్స్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చేసిన వ్యాఖ్యలపై వినాయక్ స్పందిస్తూ ఫ్యాన్స్ కు కాస్త చేదు నిజం చెప్పారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదుర్స్ సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ పోషించిన చారి పాత్ర, బ్రహ్మానందంతో ఆయన కెమిస్ట్రీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు వినాయక్ క్లారిటీ ఇచ్చారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ అందులో కొత్తగా చూపించడానికి ఏముంది అని ఆయన ప్రశ్నించారు. కేవలం సీక్వెల్ తీయాలి కదా అని బలవంతంగా తీస్తే మొదటి భాగం అందించిన గొప్ప అనుభూతిని మళ్ళీ తీసుకురాలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడు వాటిని ఒక మధుర జ్ఞాపకంగా వదిలేయటమే మంచిదని వినాయక్ మాటల సారాంశం. మళ్ళీ అంత గొప్పగా తీయగలమన్న నమ్మకం నాకే లేదు. అందుకే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్ అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో అదుర్స్ 2 కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినా ఒక కల్ట్ సినిమా పరువు తీయకూడదనే వినాయక్ నిర్ణయాన్ని విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. టాలీవుడ్లో వరుస విజయాలతో హిట్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటి వరకు అపజయం ఎరుగని ట్రాక్ రికార్డ్తో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో గత సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ కోసం దూసుకొస్తున్నాడు. అయితే ఈసారి ఒక భారీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అదిరిపోయే ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు. గతంలో అనిల్ రావిపూడి ఈ ఇద్దరు హీరోలతో విడివిడిగా సూపర్ హిట్లను అందుకోగా ఇప్పుడు వీరిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించబోతుండటంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక స్పష్టత వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ చివరి వారం నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం 3-4 లాంగ్ షెడ్యూల్స్లో చిత్రీకరణను ముగించి
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ను తెరపై అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాడో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ 2 ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ ముగిసిన వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శించడం విశేషం. సోమవారం ఒక్కరోజే ఇండియాలో 65 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 829 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో భారతదేశం నుంచి 519 కోట్ల నెట్, 619 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా ఓవర్సీస్ మార్కెట్లో 210 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. మొదటి వీకెండ్లోనే 761 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం వారం రోజులు కంప్లీట్ అయ్యేలోపు 1000 కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉంది. ఇదిలా ఉంటే ఇండియన్ ఫ్రాంచైజ్ చిత్రాల పరంగా దురంధర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజ్ 2 భాగాలు కలిపి 2000 కోట్ల వసూలు సాధించగా దురంధర్ ఫ్రాంచైజ్ కేవలం 5 రోజుల్లోనే 2100 కోట్లు రాబట్టింది. దీంతో భారతదేశంలోని అత్యధిక వసూలు సాధించిన 3వ అతిపెద్ద ఫ్రాంచైజ్గా దురంధర్ అవతరించింది. ప్రస్తుతం దురంధర్ 2 క్రేజ్ చూస్తుంటే త్వరలోనే 2వ స్థానంలో ఉన్న బాహుబలి ఫ్రాంచైజ్ పేరిట ఉన్న 2400 కోట్ల రికార్డు కూడా బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఈ లిస్ట్లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్ 3195 కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది. మొత్తంగా లాంగ్ రన్లో దురంధర్ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని, రణ్వీర్ సింగ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లైఫ్ టైం కలెక్షన్స్ పరంగా బాహుబలి 2, పుష్ప 2తో పాటు టాప్ ప్లేస్లో ఉన్న దంగల్ రికార్డ్ కూడా బ్రేక్ చేసేలా ఉంది దురంధర్ 2. పూరి జగన్నాథ్ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముదురుతున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఆయన ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహానికి గురవుతున్నారు. లైగర్ సినిమా మిగిల్చిన నష్టాల సెగ తాజాగా మహేష్ బాబు పోకిరి రిలీజ్ను అడ్డుకోవడమే కాకుండా పూరి కెరీర్కే ఒక పెద్ద సవాల్గా మారింది. మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ప్లాన్ చేసిన పోకిరి రిలీజ్ హఠాత్తుగా రద్దయింది. దీనికి కారణం సాంకేతిక సమస్యలు కావు, కేవలం పూరి జగన్నాథ్ పై ఉన్న కోపం. లైగర్ వల్ల భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పూరికి సంబంధించిన ఏ సినిమాను థియేటర్లలోకి రానివ్వమని తెగేసి చెప్పారు. ఫలితంగా పోకిరి స్థానంలో మహేష్ బాబు మరో చిత్రం అతిథిని విడుదల చేయాలని నిర్ణయించారు. లైగర్ నష్టాలను భర్తీ చేస్తానని గతంలోనే పూరి డిస్ట్రిబ్యూటర్లకు మాటిచ్చారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల తర్వాత బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ నేతృత్వంలోని బృందం పూరిపై కఠిన నిర్ణయం తీసుకుంది. తమకు రావాల్సిన బకాయిలు సెటిల్ చేసే వరకు పూరి జగన్నాథ్కు సంబంధించిన ఏ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకూడదని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఒకవేళ పూరి జగన్నాథ్ వెంటనే స్పందించి బకాయిలు చెల్లించకపోతే ఆయన రాబోయే ప్రాజెక్టులకు పెద్ద చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.